KBR న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మిదిపాక, కిర్లంపూడి మండలం సోమవారం, జగపతినగరం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమం ప్రారంభించి వృద్ధులకు పెన్షన్ 3,000 నుంచి 4,000, దివ్యాంగులకు 3,000 నుండి 6,000 పెంపుదల చేసి పెన్షన్లను పెన్షన్దారులకు అందజేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇచ్చిన చారిత్రాత్మక హామీలపై నేను చేసిన తొలి 5 సంతకాలు. 1. 16,345 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం. పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచుతూ జూలై నెల నుంచి 7,000 పింఛన్ ఇచ్చేందుకు 3వ సంతకం. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం 4వ సంతకం. నైపుణ్య గణన కోసం 5వ సంతకం. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశయాల ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణము ప్రథమ కర్తవ్యంగా ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగముగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇకపై నెల 4,000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 3,000 పెంచి ఇక నుంచి 6,000 ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇచ్చిన చారిత్రాత్మక హామీలపై నేను చేసిన తొలి 5 సంతకాలు. 1. 16,345 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం. పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచుతూ జూలై నెల నుంచి 7,000 పింఛన్ ఇచ్చేందుకు 3వ సంతకం. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం 4వ సంతకం. నైపుణ్య గణన కోసం 5వ సంతకం. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశయాల ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణము ప్రథమ కర్తవ్యంగా ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగముగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇకపై నెల 4,000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 3,000 పెంచి ఇక నుంచి 6,000 ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలుగా మేనిఫెస్టో కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తాను అవ్వాతాతలకి అని చెప్తుంది. దాన్ని వికలాంగులకి 6,000, అలాగే ఎవరైతే బెడ్ రీడ్ ఉంటారో బెడ్ రీడ్ ఉన్న వారికి 15,000, అలాగే తల్సమ్మ కానీ కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ళు కానీ వివిధ రకాల రుగ్మతలు ఉన్న వాళ్ళకి 10,000, ఇలా 28 అంశాలని ప్రామాణికంగా చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను ఇచ్చిచ్చుల కార్యక్రమం చేయను, ఏదైతే ఇవాళ ఏప్రిల్లో ప్రకటిస్తున్నానో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా 4,000 రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం 3,000 ఇచ్చింది కాబట్టి
ఇంకో 1000 రూపాయలు నేను అదనంగా రేపు ఫస్ట్ ఫంక్షన్ ఇచ్చేటప్పుడు 7,000 రూపాయలు ఇస్తాను. నేను ప్రకటించిన 4,000 కాకుండా ఇంకో 3,000 రూపాయలు ఈ 3 మాసాలది కలిపి 7,000 ఇస్తానని చెప్పాడు. అది ఈరోజు ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టి ఈరోజు ఆ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది 1వ తారీఖు. ఈ సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ప్రతి ఒక్క ఫంక్షన్ లాడికి కూడా ఈ ఫంక్షన్లు అందేటటువంటి బాధ్యత తీసుకున్నారు. ముందస్తుగానే డబ్బులు పంపిణీ కూడా సంబంధిత అధికారులకు రావడం జరిగింది. సార్ ఎన్ని రోజులు ఈ ప్రక్రియ అవుతుందండి? ఇది నిజమైనటువంటి సంక్షేమం అన్నదే తెలుగుదేశం బ్రాండ్. అసలు అవ్వాతాతలకి 1983లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ధర వరలకు అనుగుణంగా. తర్వాత దాన్ని 75 రూపాయలు చేశారు. తర్వాత అది 200 చేశాడు రాజశేఖర్. ఎందుకంటే ఎవడు చేస్తాడు గురించి చెప్పుకుందాం, తప్పేం లేదు. 200 చేసినటువంటి రాజశేఖర రెడ్డి చేసినటువంటి దాన్ని మళ్ళీ పెరిగినటువంటి ధరవరలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1000 రూపాయలు చేశారు. మళ్ళీ పెరుగుతున్నటువంటి పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సామాన్యుడికి అందుబాటులో ఏ రకంగా బతకడానికి అవకాశం లేకుండా పోతుంది, వీళ్ళకి వెలుసుబాటు కల్పించాలనేటటువంటి ఆలోచనతో మళ్ళీ ఇంకో 1000 రూపాయలు పెంచి 2,000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమానికి బ్రాండ్ ఇమేజ్ అని నేను ఎందుకు అన్నానంటే దీనికోసం 83 నుంచి ఇవాళ దాకా కూడా ఏ ప్రభుత్వం వచ్చి ఎంత పెంచింది అన్నది కానీ చూసుకున్నట్టయితే నిజమైనటువంటి సంక్షేమాన్ని కోరుకునేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పగలుగుతాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ముందు 2018లో నేను 3,000 చేస్తానన్నాడు. తర్వాత ఇచ్చి చెల్లిస్తానన్నాడు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతానన్నాడు. అలాగే 5 సంవత్సరాలు కూడా పెంచుకుంటూ వచ్చాడు. దానివల్ల చాలామంది ఆయన గొప్పగా చెప్పుకునే అవ్వాతాతలు లేచిపోయారు ఈ లోపల. అంటే ఒక దురుద్దేశమైన ఆలోచనతో ఎంతవరకు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుని భారం లేకుండా చేసుకోవాలనేటటువంటి ఒక దురాలోచనతో చేసినటువంటి కార్యక్రమంగానే నేను భావిస్తున్నాను. చిత్తశుద్ధితో చేయడం అన్నది ప్రకటించిన దగ్గర నుంచి నేను 1000 రూపాయలు కలిపి నా ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు ఇస్తాను అని ఏదైతే చెప్పాడో ఏప్రిల్ నెలలో చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఇవాళ 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవాళ మళ్ళీ 4,000 రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి 4,000 రూపాయలు ఇస్తారు. ఇక అసలు వ్యవస్థే కుప్పకొల్లిపోద్ది. ఏది ఈ ఎలక్షన్ కమిషన్ అనవసరంగా వాలంటీర్లను అడ్డుపెట్టేసింది, పెన్షన్లు పంచిపెట్టకుండానే. వాళ్ళ పాపం చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇళ్ళకెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోవడానికి అని చెప్పినటువంటి గత ప్రభుత్వం ఇవాళ కళ్ళు తెరవాలి. నీ దగ్గర యంత్రాంగం ఉంది, మన దగ్గర ప్రతి గ్రామంలోనే 12 మంది 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మనకు, సచివాలయ ఎంప్లాయీస్. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కుప్పకూలిపోదు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ దేనికంటే నువ్వు ప్రచారం చేసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అని చెప్పుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ తప్పించి ఇక్కడ
ఖచ్చితంగా ఇప్పుడు సచివాలయ సిబ్బంది బాధ్యత ఉన్నవాళ్ళు అంట. ప్రభుత్వ ఉద్యోగం తప్పు జరగడానికి వీల్లేదు. వాళ్ళు చక్కగా ఒక రోజులో ఇస్తున్నారు. 50 మందికి ఒక ఇల్లు చూసుకుంటే వేలంక పెన్షన్లు ఎంత? 617 పెన్షన్లు ఉన్నాయి. 12 మంది స్టాఫ్ ఉన్నారు. గత ఎన్నికల ముందు ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారో